సో ఎట్లుంది మీ ఫ్రెండ్ మోతిలాల్ పరిస్థితి ఎట్లుంది? మోదీలాల ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది నిరాహార దీక్ష చేపట్టి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం నిరుద్యోగుల తరపున ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాంధీ హాస్పిటల్ పరామర్శించడానికి వస్తుండే. మోదీలాల్కి సంఘీభావం తెలపడం కోసం మేము అంతా వచ్చాం. కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి మీకు సంఘీభావం కానీ దీనికి సంబంధించి అంటే ఎటువంటి దీనికి సంబంధించి ఒక కొలిక్కి కూడా రాలేని పరిస్థితి మీకు ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తుంది, ఒక నియంతృత్వం లాగా వస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే వ్యవహరిస్తుంది. నిరుద్యోగులు అంటే చిన్న చూపు చులకనగా వ్యవహరిస్తుంది. ఒక వ్యక్తి అడ్డా మీద కూలీలు అంటాడు, ఒక వ్యక్తి నిరుద్యోగులు హౌలేగాళ్ళు పనికిరాని లాగా విమర్శిస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఖచ్చితంగా నిరుద్యోగులు డిమాండ్ తీర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.